మరి ఇప్పుడు ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్నారు జానుషా అండ్ దేవా. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చీటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో. రాంగే రంగే రంగే రాంగే రాంగే రంగే రంగే రాంగే. నన్ను చేసుకున్న దానికి దానికి ఏడు పింక దేనికి దేనికి కొయ్యో మొర్రో మన్నా లాభం లేది జన్మకి. రాంగే రంగే రంగే రాంగే రాంగే రంగే రంగే రాంగే. నన్ను చేసుకున్న దానికి దానికి ఏడు పింక దేనికి. తాగి వచ్చినప్పుడేమో లాగు పిక్కడానికి, కక్కి సచ్చినప్పుడేమో క్లీన్ చేయడానికి. అంతకన్నా సీను లేదు, ఎత్తడానికి నోరు లేదు, పీల్చి పీల్చి పిప్పు చేస్తానే. చీటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో. చీటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో. రాంగే రంగే రంగే రాంగే రాంగే రంగే రంగే రాంగే. చాప కింద నీరులాగా చల్లగా నా బ్రతుకులోకి వచ్చినావు జిమ్మడా జిమ్మడా. రాసి పెట్టినాక తప్పదమ్మడు, చేసి చేసి తీరాలి గుమ్మడు గుమ్మడు. వాన మీద పడ్డతున్న పోతులా ఎంత తిట్టినా సిగ్గు నీకు లేదురా లేదురా. అర్ధరాత్రి నువ్వు మధ్యలో మాకు పిచ్చ 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 రేగితంతానే. శంకు మార్కులుంగి ఫ్యాన్ కేసి కట్టి సూసైడ్ చేసి నిన్ను చంపేస్తా. సచ్చినాక దయ్యమయ్యి వదల నిన్ను బొమ్మలి. ఆ పట్టుకున్న రొంపలాగా తుమ్మ ముళ్ళ కంపటైపు నుగురు రాని సొప్పు పిల్లరో. ఇటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో. చిటికి మాటికి చావు దొబ్బడానికి తాలి కట్టి సచ్చినాడు రో రో. ఒక్క పిక్చర్ అయినా లేదురా లేదురా, భక్తి ఛానల్ ఒక్కటే దిక్కురా దిక్కురా. బయటకెళ్తే పక్క పక్క చూపులా, అందుకే కుక్కలాగా కాపలా కాపలా. ఇది ఫేసు చూసే రోజు ఉన్నదా నీ అనుమానం చావదా దేవుడా దేవుడా. రోడ్డు మీదకెళ్తే ట్రాఫిక్ అంతా జామే, నీకు బెస్ట్ తెల్లవారు జామేలే. చోటు ముందు చుట్టి వెనక నువ్వు సచ్చి పూర్వజన్మలోనే నువ్వు రంపం రా. వదిలి పెడితే మట్ట గిడిసలాగా జారిపోతావే. ఆ సాఫ్ట్వేర్ జాబు చూసి అమ్మ బాబు మోసిపోయి నిన్ను నాకు కట్టబెట్టరో. తిట్టినా కొట్టినా నిలువునా నరికినా నీకు నాకు రామ్ రామ్ రో. తిట్టినా కొట్టినా నిలువునా నరికినా నీకు నాకు రామ్ రామ్ రో. రామ్ 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 రామ్. అంత మాట దేనికి దేనికి, నీకు నూనె రస కాళ్ళకి కాళ్ళకి. నువ్వే పోతే మళ్ళీ వరొస్తారి కుక్కకి. మార్చే మార్చే ప్లేట్ మార్చే 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 ప్లేట్ మార్చే 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 ప్లేట్ మార్చే 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 ప్లేట్ మార్చే.
ఇంత క్రియేటివ్ గా తిట్టుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నిజంగా. మీ ఇద్దరికి నిజంగా లైఫ్ లో ఫ్యూచర్ లో మీ భాగస్వాములకి పాపం దేవుడే కాపాడాలి వాళ్ళని పాపం. ఓకే, లెట్స్ సీ సార్, మీరేమంటారు? భార్యాభర్తలు గొడవలు పడటం, తర్వాత కలిసిపోవటం ఇదంతా సర్వసాధారణం. దీంట్లో ఈ లిరిక్లో కూడా చాలా తమాషా ఉంది. ఏంటంటే, శంకుమార్ కులుంగితో ఫ్యాన్కి నిన్ను ఉరిదీస్తానంటే సచ్చినాక వదల నిన్ను దయ్యమై బొమ్మాళి అన్నాడు. శంకుమార్ కులుంగి ఫ్యాన్ కేసి కట్టి సూసైడ్ చేసి నిన్ను చంపేస్తా. సచ్చినాక దయ్యమయ్యి వదల నిన్ను బొమ్మాలి. కోట శ్రీనివాస్ రావు గారు మనకి ఇవాళ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఇది మన అదృష్టం. ఇది మీ అందరికీ కూడా గొప్ప ఆశీర్వచనం. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ విషయం మీద ఒక పద్యంలో చెప్పారండి. ఊళ్ళో బాగా గయ్యాళిగా ఉండే ఆవిడ్ని భరించలేక రాత్రిపూట పడుకుంటే మంచం అలా ఆడవాళ్ళు అలా పట్టుకుని నిశ్శబ్దంగా తీసుకెళ్లి శ్మశానం మధ్యలో వదిలేశారట. పిశాచకాంతలన్నీ కూడా అక్కడ చేరి ఆలోచించి ఇక్కడ కనుక ఇది ఉంటే మనకి సేఫ్టీ కాదని మళ్ళీ మంచాన్ని నిశ్శబ్దంగా తీసుకొచ్చి మళ్ళీ ఊరి మధ్యలో పెట్టేసేయట. అంటే గయ్యాళితనానికి పరాకాష్ట అది. అది మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు చమత్కారంగా చెప్పిన ఒక పద్యం. అది గుర్తొచ్చింది. బాగుందమ్మా. కోట శ్రీనివాస్ గారు, మీరు చాలా చక్కగా పాడారు, బాగుంది. బట్ ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుందండి. గాడ్ బ్లెస్. రామ్ 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 రామ్. గుడ్ కామెంట్స్ అందుకున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.